మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియటంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీఏ విజయం సాధించే అవకాశం ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పేర్కొన్నాయి. మహారాష్ట్ర ఓటర్లు బీజేపీ, శివసేన, ఎన్సీపీ సారథ్యంలోని మహాయుతి కూటమి వైపే మొగ్గు చూపినట్టుగా లెక్కగట్టాయి. పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ ఎన్డీఏ కూటమికి 182, ఇండీ కూటమికి 97, ఇతరులకు 9 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక చాణక్య సంస్థ మహాయుతికి 152 నుంచి 160, ఎంవీఏకు 130 నుంచి 138, ఇతరులకు 6 నుంచి 8 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఇక మ్యాట్రిక్స్ సర్వే సంస్థ మహాయుతికి 150 నుంచి 170, ఎంవీఏకు 110 నుంచి 130, ఇతరులు 8 నుంచి 10 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా అధికారం చేపట్టేందుకు కావాల్సిన మెజార్టీ మార్క్ 145 సీట్లు. అయితే దాదాపు అన్ని సర్వే సంస్థలు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి మెజార్టీ మార్కును చేరుకోనుందని అంచనా వేశాయి. దైనిక్ భాస్కర్ మాత్రం వాటికి భిన్నంగా మహాయుతి 125 నుంచి 140 స్థానాలు, ఎంవీఏ కూటమి 135 నుంచి 150 స్థానాలు గెలుచుకోనుందని పేర్కొంది. ఎగ్జిట్ పోల్స్తో ఎన్డీఏ శిబిరంలో ఇప్పుడే ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఇటు ఇండీ కూటమి కూడా గెలుపుపై ధీమాగానే ఉంది. ఇంతటి ఉత్కంఠ నడుమ మరాఠా అధికార పీఠం ఎవరిదో తెలియాలి అంటే ఈ నెల 23వ తేదీ వరకు ఆగాల్సిందే. ఇక పోలింగ్ విషయానికి వస్తే ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలు కాగా సాయంత్రం 5 గంటల వరకు 58.22% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల తర్వాత పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో నిలుచున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాధారణ ఓటర్లతో సహా సినీ, రాజకీయ ప్రముఖులు పోలింగ్కు క్యూ కట్టి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు జార్ఖండ్లో అధికార మార్పునికే ఓటర్లు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. ప్రజలు హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని కాదని బీజేపీ కూటమికి అధికారాన్ని కట్టబెట్టబోతున్నారని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. పీపుల్స్ పల్స్ ఎన్డీఏకు 46 నుంచి 58, ఇండీ కూటమికి 24 నుంచి 37, ఇతరులకు 6 నుంచి 10 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. అలాగే మ్యాట్రిక్స్ ఎన్డీఏకు 42 నుంచి 47, ఇండీ కూటమికి 25 నుంచి 30 సీట్లు వస్తాయని పేర్కొంది. టైమ్స్ నౌ ఎన్డీఏకు 40 నుంచి 44, ఇండీ కూటమికి 20 నుంచి 40 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. యాక్సిస్ మై ఇండియా మాత్రం ఇండీ కూటమికే ఓటర్లు పట్టం కట్టబోతున్నారని చెప్పింది. ఎన్డీఏకు 25, ఇండీ కూటమికి 53 స్థానాలు వస్తాయని పేర్కొంది. దైనిక్ భాస్కర్ ఎన్డీఏకు 37 నుంచి 40, ఇండీ కూటమికి 36 నుంచి 39 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, ఎవరికీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. ఇక జార్ఖండ్లో మొత్తం 81 స్థానాలుండగా మెజార్టీ మార్కును చేరుకోవాలంటే 41 సీట్లు రావాలి. జార్ఖండ్లో ఇవాళ జరిగిన 2వ విడత ఎన్నికలో ప్రజలంతా పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు చూస్తే 67.5% పోలింగ్ నమోదైంది. ఈ నెల 13న తొలి విడతలో 43 స్థానాలకు, ఇవాళ జరిగిన 2వ విడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు సీఎం రేవంత్. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ప్రధాన ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. వేములవాడ అభివృద్ధికి భారీగా నిధులను కేటాయించారు. 694 కోట్ల రూపాయలతో వేములవాడలో వివిధ అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేందుకు పూనుకుంది. 76 కోట్ల రూపాయలతో చేపట్టే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు ధర్మగుండం వద్ద ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. 35.25 కోట్ల రూపాయలతో చేపట్టే అన్నదాన సత్రం నిర్మాణ పనులు, 45 కోట్ల రూపాయలతో చేపట్టే మూలవాగు బ్రిడ్జ్ నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. 166 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఏం వెలగబెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 10 ఏళ్ల పాలనలో మీరు చేయలేని పనుల్ని తమ ప్రభుత్వం చేస్తూ ఉంటే చూసి ఓర్వలేకపోతున్నారంటూ వేములవాడలో జరిగిన విజయోత్సవ సభలో సీఎం నిప్పులు చెరిగారు. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. కేసీఆర్కు దమ్ముంటే రుణమాఫీపై అసెంబ్లీలో చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. కేటీఆర్ బామ్మర్ది డ్రగ్స్ పార్టీలో దొరికితే అరెస్ట్ చేయొద్దని గగ్గోలు పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోకి పరిశ్రమలు రాకుండా భూసేకరణను అడ్డుకుంటూ అధికారులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్.
నువ్వు దిగిపో మేము కూర్చుంటామంటారు. 10 ఏళ్ళు కూర్చున్నారు కదా, ఏం ఎలగబెట్టిర్రు? ఎలగబెడితే ఏం ఎలగబెట్టిర్రో చెప్పండి. 10 ఏళ్ళు మీరు చేయలేని పనులు మేము చేస్తుంటే మీకు కడుపు నొప్పి వచ్చిందా? మీకు కాలు నొప్పి అయిందా? ఏం నొప్పి అయింది? మీకు ఏడో నొప్పి లేస్తుంది? నాకు అర్థమైతలేదు. మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందు ఉన్నది, పెడతారు. ఏడ పెట్టాలనో ఆడ మీకు నొప్పి లేచిన కాడ మా వాళ్ళు మందు పెడతారు, సిద్ధంగానే ఉన్నారు. మీరు అనుకుంటున్నాం వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు, మా వాళ్ళు తయారవుతారు, అప్పుడు తెలుస్తుంది ఇద్దరికి బామార్దులకు. ఇవాళ నేను అడిగేది ఒకటే, 10 ఏళ్ళల్లో నువ్వు చేసిన రైతు రుణమాఫీ అంతా లెక్కలు తీద్దాం. ప్రభుత్వం నా దగ్గరనే ఉంది, వ్యవసాయ శాఖ మంత్రి ఈ వేదిక మీదనే ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు. మొదటి 5 ఏళ్ళల్లో ఎంతమంది రైతులకు ఎంత రుణమాఫీ చేసినో లెక్కలు చెప్పుదాం. రెండవ విడత 5 ఏళ్ళల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఎంతమంది రైతులకు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినో లెక్క తీద్దాం. 10 నెలల్లో నేను 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను 10 ఏళ్ళలో నువ్వు ఎన్ని ఇచ్చినవో లెక్క కట్టు, తలకాయ లెక్క పెడదాం. 50,000కు ఒక్క తలకాయ తక్కువ ఎల్పీ స్టేడియంలో అందరిని పిలుస్తా. 50కి తక్కువ ఉంటే అక్కడ నేను క్షమాపణ చెప్తా. సన్న ఓట్లు వండిస్తే 500 బోనస్ ఇస్తామంటే ఇవాళ 66 లక్షల ఎకరాలల్లా 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఇవాళ తెలంగాణ గడ్డ పండించి ఆ దిక్కుమాలినోడు కట్టిన కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల 3 కుప్పగూలినాయి. వెనకటికి కూడా పనిమంతుడు పందిరేస్తున్నట, కుక్కతో తలిగి కూలిపోయిందంట. కాళేశ్వరం కట్టిండెప్పుడు, కూలిందెప్పుడు? 1,00,000 కోట్లు నిండా మింగిండు, ఫామ్ హౌస్లో బోర్లో వండిండు. ఇప్పటి వరకు చంద్రశేఖరరావు గారు ఈ 10 ఏళ్ళల్లో 1,83,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టిండు. నేను సూటిగా అడుగుతున్నా, ఏ ప్రాజెక్ట్ అయినా నువ్వు పూర్తి చేసినవా? ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా తెలంగాణ ప్రజలకు అంకితం చేసినవా? నీ కొడుకుని మున్సిపల్ మినిస్టర్ పెడితే జన్వాడలో 111 ఫామ్ హౌస్లు కట్టుకుంటాడు. ఆయన బామ్మార్ది ఇంకోటి కట్టుకుంటాడు, అందులో దీపావళి పండుగ వచ్చిందని చిచ్చుబుట్లు కాకుండా సారాబుట్లు పెట్టి దావతులు చేస్తాడు. ఏమనంటే మేము క్యాసినో నడుపుకుంటాం, మేము సారా బుట్లు పెట్టుకుంటాం, కాబట్టి మమ్మల్ని ఏం అనొద్దు అని. అంటే బావ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఆయన బామ్మార్ది ఏమి తాగి తందనాలు ఆడినా డ్రగ్స్ తీసుకున్నాడు, ఆ ఇంట్లో దొరికినా కేసు పెట్టొద్దా? ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ నేను 1,100-1,200 ఎకరాలు ఆడ భూసేకరణ చేసి తొండలు గుడ్లు పెట్టని భూములను ఇవాళ ఏదైనా ఏజో పారిశ్రామిక వాడ తీసుకొచ్చి పరిశ్రమలు తెస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలని నేను ప్రయత్నం చేస్తే కొంతమంది రౌడీ మూకల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ని, ఆర్డీఓని, అధికారులందరినీ ఇష్టం వచ్చినట్టు కొట్టింది కొట్టి ఇప్పుడు మా మీద కేసు ఎట్లా పెడతారు అంటారు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, నీ కొడుకు నీ అల్లుడు మాట్లాడే భాషను మీరు సమర్థిస్తున్నారా? భూసేకరణ చెయ్యొద్దా? తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టొద్దా? 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపిన మీరు భూసేకరణ చేయలేదా? మల్లన్న సాగర్ల ప్రజల్ని ముంచలేదా? 14 గ్రామాలను మల్లన్న సాగర్ల ముంచలేదా? కొండ పోచమ్మల ముంచలేదా? రంగనాయక సాగర్ల ముంచలేదా? ఇవాళ ఎక్కడైతే భూసేకరణ జరుగుతుందో భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకి ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం. నేను చీఫ్ సెక్రటరీ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన, ఆ ప్రాంతాలలో భూముల విలువ 3 అంతలు పెంచండి, అప్పుడు వాళ్ళ భూమికి ఊర్లో 10 లక్షలు ఇస్తే మనం 30 లక్షల నష్టపరిహారం ఇస్తే ఆ రైతు సంతోషంగా ముందుకొచ్చి భూమి ఇస్తాడు. చేనేత కార్మికుల కోసం పని కల్పించాలని మన స్వయం సహాయక సంఘాల ఎస్హెచ్ గ్రూపులకు 65,000 మంది ఉన్నారు, 65 లక్షల మంది ఉన్నారు. 1,30,00,000 చీరలు స్వయం సహాయక సంఘాలకు సంవత్సరానికి 2 చీరలు ఈరోజు మంచి క్వాలిటీతో ఇచ్చి ఆడబిడ్డల ఆత్మ గౌరవంతో ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఆడబిడ్డలకు 2 చీరలు ఇస్తాం. ఇక్కడుండే మా వాళ్ళకు ఓన్లీ పవర్లూమ్ నుంచి కాకుండా మన పాలిస్టర్ అండ్ కాటన్ మిక్స్డ్లో చీరలు తయారు చేయండి, మంచి చీరలు వాళ్ళకి ఇద్దాం. వేములవాడ ప్రాంత అభివృద్ధికి 1,000 కోట్ల రూపాయలతో పనులకు శంకుస్థాపనలు జరగడం శుభపరిణామని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మిడ్ మానేరు బాధితులకు 4,000కు పైగా ఇళ్లు కట్టిస్తున్నామన్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్ర నలుమూలల అభివృద్ధి వికేంద్రీకరణ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక ప్రజలు వాస్తవాలు గ్రహించి మంచిగా పనిచేస్తున్న రేవంత్ సర్కార్ను ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని సమూలంగా అభివృద్ధి పథం తీసుకెళ్తున్న ఈ తరుణంలో
మిత్రులారా, కార్యకర్తలారా, ప్రజలు వాస్తవాలు ఆలోచించి పని చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని క్యాబినెట్ ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మంచి చేసిన వాడిని మెచ్చుకుంటే ఇంకా మంచి చేస్తాడు. కాబట్టి ఇలా వేములవాడకు తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు శ్రీనివాస్ గారు పట్టులతో వేల కోట్లు, వందల కొద్ది కోట్ల రూపాయలు తీసుకొచ్చి వేములవాడను అభివృద్ధి చేస్తున్న తరుణంలో మిడ్ మానేర్ బాధితులకు 4696 ఇళ్ళు ఒకేసారి, మరి పురాతనమైన దక్షిణ కాశీగా పేరుగాంచిన శివాలయం డెవలప్మెంట్ కి 66 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్టల్ బ్లాక్, అదేవిధంగా జిల్లా పోలీస్ కార్యాలయం, జిల్లా గ్రంథాలయం, మరి ఉమెన్స్ హాస్టల్ గౌరవ మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు వేములవాడకు వచ్చి మరి 1000 కోట్లకు సుమారు పనులు శంకుస్థాపన చేయడం, అది మీ అందరి అదృష్టం. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. ఆగస్టు 15 నాటికి రైతులకు రుణమాఫీ చేస్తామని మాట తప్పింది సీఎం రేవంత్ రెడ్డి కాదా అంటూ ప్రశ్నించారు. పదే తనను రాజీనామా చేయాలంటున్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ చేసి ఉంటే తాను రాజీనామా చేసేవాడినన్నారు. రైతు డిక్లరేషన్ పేరుతో రైతులను దగా చేశారన్నారు. రేవంత్ సీఎం అయిన తర్వాత రైతులు రైతు బంధు కోల్పోయారని మండిపడ్డారు. పాలకులు తప్పు చేస్తే ఆ ప్రాంతానికి అరిష్టం జరుగుతుందన్నారు హరీష్. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే తాము ఊరుకోబోమని హరీష్ రావు హెచ్చరించారు. ఇంకా ముఖ్యమంత్రి నిన్న వరంగల్ మాట్లాడుతుండు, ప్రజలు ఏం కోల్పోలేదట. ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా నీ పుణ్యమా అని రైతు బంధు కోల్పోయింది. ఇవాళ నువ్వు చెప్పిన రుణమాఫీ 2 లక్షల మీద ఉన్నోళ్ళు కట్టుండ్రి అని చెప్పిండి. కొంతమంది బంగారం అమ్మి 3 రూపాయల మిత్తికి తెచ్చి నమ్మి కడితే ఇవాళ అప్పులు పెరుగుతున్నాయి, మిత్తిలు పెరుగుతున్నాయి, కానీ ఆ రుణం అయితే మాఫీ కాలే. డబుల్ అయింది. ఇప్పుడు ఇటు రుణమాఫీ కాలే, అటు మిత్తిలు పెరుగుతూ ఉన్నాయి రైతులకు. అయినా కట్టవలసిన అవసరం ఏంది అంటే ఈ రకంగా ఆయన రైతుల్ని మోసం చేసే పరిస్థితి. కేసీఆర్ గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు నిన్న వరంగల్లో మాట్లాడిండు. అసలు ఆయన తగునా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష నాది? ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడొచ్చునా? రేవంత్ రెడ్డి మెడలు వంచైనా సరే 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులను ఇడిచిపెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టాం. రైతు సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం ఆయన గా పేరు తెచ్చుకున్నాడు ఏడాది లోపల. ఎవడన్నా ప్రజలకు మేలు చేయాలి, నోరిప్పితే బూతులే. ప్రజలకు ఏం పని చేసినావు? నీ ఏడాది పాలన అయింది. నీ ఏడాది పాలనలో ఎన్ని ఎగబెట్టినావు, ఎన్ని అమలు చేసినావో చెప్పాలి కదా. వృద్ధులకు 4000 పింఛన్ అన్నావు, ఇచ్చినావా? ఇచ్చినాడే? 4000 పింఛన్ ఇయ్యలే. మహిళలకు 2500 అన్నాడు, అది ఇయ్యలే. రైతు భరోసా 15000 అన్నాడు, అది ఇయ్యలే. విద్యార్థి భరోసా కార్డు అన్నాడు, అది ఇయ్యలే. చివరికి ఇండ్లు అన్నాడు, ఇయ్యాలటి వరకు ఒక ఇల్లు కట్టలే. కూలగొట్టింది తప్ప ఒక ఇల్లు అయితే కట్టలే. హైదరాబాద్ లో మూసి అని, హైడ్రా అని, గరీబోల ఇల్లు కూడా కొట్టింది తప్ప ఏడాది రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టిన పాపాన పోలే. వరంగల్ సభలో సీఎం రేవంత్ ఆయన స్థాయి మరిచి మాట్లాడారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. అసలు తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి ఏం చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం తాము టీడీపీలో ఉన్నప్పుడు రాజీనామా చేస్తే రేవంత్ తప్పించుకుని తిరిగాడంటూ విమర్శించారు. సీఎం రేవంత్ చీటర్ అని, ఆయన 30 సార్లు ఢిల్లీకి వెళ్లిన సోనియా, రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వటం లేదంటూ ఎద్దేవా చేశారు. కనీసం పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేయలేకపోయారంటూ విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాల ఎవరైనా ఇట్లా మాట్లాడతారా? ఒక చిల్లరగా, ఒక అబద్ధాల కోరు, ఒక చీటర్ మాట్లాడినట్టు నువ్వు ఉన్నావు. నువ్వు అసలు వాస్తవంగా నువ్వు చీటర్వే. కానీ ఆ మాటలు ఇంకా ముఖ్యమంత్రి స్థాయిలో కూడా మాట్లాడటం అది పద్ధతి కాదు. మీరు తెలంగాణ ద్రోహి. నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుతున్నవే. తెలంగాణ కోసం ఏం పోరాటం చేసినావు చెప్పు. నువ్వు నేను ఒకటే అడగదలుచుకున్నా. ఆ రోజు తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు అందరూ మీరు రిజైన్ చేసినావు. నువ్వు రిజైన్ చేయకుండా పోయింది నువ్వు ఒక్కనివే. మరి యాక్సెప్ట్ చేయలే స్పీకర్. అప్పుడు పోయి స్పీకర్ గారి దగ్గర ధర్నా కూడా చేసినావు. కానీ ఆ రోజు తప్పించుకొని తెలంగాణ కోసం తప్పించుకొని పోయింది నువ్వు కాదా? తెలంగాణ కోసం నువ్వు ఏమైనా పోరాటం చేసినావా? మేము తెలుగుదేశం నుండి పోరాటం చేసినాం. 30 సార్లు పోయిండ్రు
ఇంటికి కూడా రానిస్తలేదు. సిగ్గు లేదు నీకు? రాహుల్ గాంధీ నీకు అపాయింట్మెంట్ ఇచ్చిండా? సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చిండా? ఇంతవరకు మంత్రివర్గం ఇస్తుందని చేయను నువ్వు. నీకు ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరుకుతలేదు. వీడికి వచ్చి ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు దంచుతావు. నువ్వు తెలంగాణలో ఒక గంజాయి మొక్క బిడ్డ. కేసీఆర్ ఒక పెద్ద మర్రి చెట్టు, అది గుర్తుపెట్టుకో. ఎప్పుడో పీకి అవతల బారిస్తారు నీ మొక్కను. కాంగ్రెస్ వాళ్ళే పీకెత్తారు. ముఖ్యమంత్రి హోదాల ఎవరైనా కాంగ్రెస్ నిర్వహించేది ప్రజా విజయోత్సవాలు కాదు, వంచనోత్సవాలని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చని సీఎం రేవంత్ రెడ్డి ఏ మొహంతో విజయోత్సవాలు నిర్వహిస్తున్నారో చెప్పాలన్నారు. హామీలపై ఎక్కడ సభ పెట్టినా తాము చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఆరోపించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లోకి వెళ్లి తెలుసుకోవాలన్నారు. ప్రధాని మోదీని విమర్శించే నైతిక అర్హత సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు. సోనియా గాంధీని బలిదేవత అన్న రేవంత్ రెడ్డి నేడు పదవిని కాపాడుకోవటానికి ఏ స్థాయికి దిగజారిపోయారో తెలుస్తోందన్నారు. అవకాశవాద రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం రేవంత్ రెడ్డి అని అన్నారు. రేవంత్ రెడ్డి గారు మీ పదవి కాపాడుకోవడానికి మీరు సోనియా గాంధీ కాలు కడుక్కుంటారో నెత్తి మీద చల్లుకుంటారో, లేకుంటే రాహుల్ గాంధీ కాలు కడిగి నెత్తి మీద చల్లుకుంటారో, అది మీ ఇష్టం. కానీ మీరు ఖబర్దార్ చెప్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారి గురించి కానీ మా పార్టీ నాయకుల గురించి కానీ మాట్లాడే అర్హత మీకు లేదు. ఇంకొకసారి మీరు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాల్సిందిగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి ఎగవేతల ముఖ్యమంత్రిగా పేరు చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు ఎగవేతల ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీలు ఎగవేసినటువంటి విజయోత్సవాలు చేసుకుంటే, ఎగవేతల విజయోత్సవాలు చేసుకుంటే ప్రజలు హర్షిస్తారు. కానీ మీరు నిజంగా కూడా ఈరోజు ఈ రకమైనటువంటి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి విజయోత్సవ కార్యక్రమాలు చేపట్టడం నిజంగా సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏ రంగంలో మీరు ప్రగతి సాధించారని చెప్పి విజయోత్సవాలు చేసుకుంటున్నారు. ఏ రంగంలోనైనా సరే నీవు డిపార్ట్మెంట్ వైజ్ నీ శాఖల వారీగా శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఏ శాఖలో నువ్వు ఇచ్చినట్టు హామీలు నెరవేర్చినావో ఆ శాఖల పరంగా శ్వేతపత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? లేకుంటే ఓపెన్ డిబేట్కి మీరు సిద్ధంగా ఉన్నారా? నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఏ శాఖ వారీగా మీరు ఏ హామీ నెరవేర్చారో చెప్పండి. ఆ శాఖల వారీగా నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నా, బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏ ఒక్క శాఖలో కూడా ఇచ్చిన హామీ నెరవేర్చలేని ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ప్రజాపాలన ఈరోజు విజయోత్సవాలు చేస్తూ ఉన్నారో మీరు ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గంలో ఫార్మా సిటీ పేరు మీద, ఫార్మా విలేజ్ పేరు మీద ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి దాడుల కోసమైనా ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంతేకాదు. ప్రైమ్ టైంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. Bracom for quality homes. సహజంగా పండించిన 15 రకాల తాజా కూరగాయలు మరియు నోరూరించే రుచికరమైన పండ్ల ధర కేవలం 899 రూపాయలు మాత్రమే. ఆర్డర్ చేసుకునేందుకు 8466999362 9505022078 నంబర్కి కాల్ చేయండి. www.tajapanta.com వెబ్సైట్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. బిల్లింగ్ సమయంలో HMTV 10 కూపన్ కోడ్ ని ఉపయోగించి అదనంగా మరో 10% డిస్కౌంట్ ని పొందొచ్చు. ఈ ఆఫర్ హైదరాబాద్ నగరవాసులకు మాత్రమే. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ టూరిజం పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించే ప్రతిపాదనపైన చర్చించి ఆమోదించింది. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో స్థానిక సంస్థల్లో చైర్మన్లపై అవిశ్వాసం పెట్టే అంశంపైన చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అవిశ్వాసం పెట్టే గడువును 4 ఏళ్ల నుంచి 2 ఏళ్లకు కుదిస్తూ చట్ట సవరణ చేశారు. ఇక కొత్త క్రీడా పాలసీకి కేబినెట్లో ఆమోదం లభించింది.
డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్గా మారుస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కోసం గృహ నిర్మాణ శాఖ చేసుకోనున్న ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 85,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపిబి నిర్ణయాలకు మంత్రివర్గ ఆమోదం లభించింది. అలాగే నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ టవర్ కార్పొరేషన్ను ఫైబర్ గ్రిడ్లో విలీనం చేయాలని నిర్ణయించింది మంత్రివర్గం. కొత్తగా టెండర్లు పిలిచి అమరావతి నిర్మాణ పనులు కొనసాగించేలా సాంకేతిక కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. కూటమి 5 ఏళ్ల పాలనలో సాధించాల్సిన లక్ష్యాలు, రాష్ట్రంలో ఇప్పటికే చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను సభ ముందుంచారు సీఎం చంద్రబాబు. డిసెంబర్ నుంచి రాజధాని అమరావతి పనులు స్టార్ట్ అవుతాయన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిని పూర్తిగా అరికడతామని, ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే వారికి అదే చివరి రోజు అంటూ నేరస్తులకు గట్టిగానే హెచ్చరించారు. ఆ తర్వాత మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ చంద్రబాబు పాలనపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు విజనరీ ఉన్న లీడర్ అంటూ కీర్తించారు. చంద్రబాబు మరో 10 ఏళ్లు సీఎంగా ఉండాలి అంటూ పవన్ ఆకాంక్షించడం హాట్ టాపిక్గా మారింది. ఎవరికైతే రేషన్ కార్డు ఉందో, ఎవరైతే ఆధార్ అథెంటికేషన్ ఉందో, అలాంటి అందరూ కూడా దీపం 2 కింద 3 సిలిండర్లకు అర్హులు, తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఎవరైనా ఇవ్వకపోతే దబాయించి తీసుకోమంటున్నా. ఏ మాట అయితే చెప్పాము, గృహ నిర్మాణానికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే సమయంలో 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంటి జాగా లేదనకుండా, ఇల్లు లేదని పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరికి ఇంటి జాగా, ఇల్లు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అమరావతి కేంద్రం కూడా పూర్తిగా సహకరించింది. 15,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. డిసెంబర్ నుంచి పనులు ప్రారంభిస్తాయి. మొత్తం అన్ని పనులు పూర్తి చేసి మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం తీసుకురావడానికి శ్రీకారం చుట్టాం. పనులు ప్రారంభమవుతాయి. ఆడబిడ్డల అత్యాచారం చాలా నీచం, చాలా బాధేస్తుంది. నేను ఒకే మాట చెప్తున్నాను, మర్యాదగా చెప్పాం, పదే చెప్పాం. ఒక పక్క ఎడ్యుకేట్ చేస్తాం, ఇంకో పక్క వార్నింగ్ కూడా ఇస్తున్నా. ఎవరైతే ఆడబిడ్డల జోలుకు వస్తారో కబద్దార్, జాగ్రత్తగా ఉండి ఏం చేయబోతామో చేసి చూపిస్తాం. మొహమాటం మాత్రం లేదు. డ్రోన్స్ ద్వారా గంజాయిని ఐడెంటిఫై చేస్తున్నాం. ఎక్కడైతే గంజాయికి మూలాలు ఉన్నాయో, ఎక్కడైతే పండిస్తున్నారో అక్కడి నుంచే, సోర్స్ లో నుంచే దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత తీసుకున్నాం. ఈ నెలలోనే లేకుంటే ఫస్ట్ వీక్ లో ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ కూడా తీయాల్సిన అవసరం. మన ఊర్లో దొరికే ఇసుక మనం ఉచితంగా తీసుకుపోలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే ఇసుక తీసుకెళ్లాలంటే స్వేచ్ఛగా ఇసుక తీసుకుపోవచ్చు. ఎవరైనా అడ్డపడితే అలాంటి వారిపైన పీడీ యాక్టివిటీ అవసరమైతే లోపలేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళా దానిపైన సమీక్ష చేస్తాం. కొంతమంది వ్యాపారస్తులు పత్తి కూడా ఏదో తరిచిందనో లేకుంటే మెత్తగా ఉందనో తక్కువ డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తున్నారంటున్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే విధానానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం. మనం ఏం ఇన్హెరిట్ చేసాం, ఏం వారసత్వంగా వచ్చినాయి ఒకసారి చూస్తే అధ్యక్ష, గుంతలు, శిథిలమైపోయిన రోడ్లు, విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి వనాలు, ఇసుక దోపిడీలు, రివర్స్ టెండరింగ్లు, నిర్వీర్యం అయిపోయిన పంచాయతీలు, ఆరోగ్యశ్రీకి ఇవ్వని డబ్బులు, రామతీర్థం రాముల వారి విగ్రహం నరికివేతలు, 219 ఆలయాలు అపవిత్రం చేయడాలు, మద్యం దోపిడీలు, ఎర్రమట్టి దిబ్బల దోపిడీలు, కూల్చివేతలు, వీటిని వారసత్వంగా తీసుకొచ్చాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం, మీ పారదర్శకత, మీ విజనరీ దృష్టి, ఇవన్నీ కూడా మాకు ఈ $1 ట్రిలియన్ ఎకానమీ వైపు పరిగెడుతున్నాయి అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. ఆయన ఉక్కు పాదంతో సోషల్ మీడియా యాక్టివిస్టులు అనే పేరు చెప్పుకొని గుండాలకి, రౌడీలకి ఆయన తీసుకున్న చర్యలు, హోంమంత్రి అనిత గారు తీసుకున్న చర్యలు చాలా బలమైన అభినందనలు. 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష,
మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉంటామని తెలియజేస్తున్నాను. మీరు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, ఇదే మీ ప్రతిభా పాఠవాలు చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ, ఏపీలో అప్పులపై చంద్రబాబు అతని పరివారం అంతా అబద్దాలకు రెక్కలు కట్టి ప్రచారం చేస్తున్నారని వైసీపీ అధ్యక్షులు జగన్ విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా చేశారన్న టీడీపీ ఆరోపణలపై జగన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లెక్కలన్నీ వివరించారు. 2019లో చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే నాటికి 2,57,000 కోట్ల అప్పులున్నాయని చెప్పిన ఆయన ప్రభుత్వం గ్యారంటీగా ఉన్న అప్పులు 55,000 కోట్ల రూపాయలు అని వెల్లడించారు. ఇక వైసీపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయే సమయానికి 4,91,000 కోట్ల రూపాయల అప్పులున్నట్లుగా జగన్ ప్రకటించారు. కాగ్ రిపోర్ట్ పైన కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన అప్పులు 2018-19 సంవత్సరం అంటే తన చివరి సంవత్సరం నాటికి తాను చూపించిన బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారమే అప్పులు 2,57,000 కోట్లు తాను దిగిపోయే సమయానికి అప్పులు ఉన్నాయి అని తానంతటి తానే చూపించాడు. అంటే పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్. అదే మాదిరిగా పేజ్ నెంబర్ 16లో అదే 2018-19కి సంబంధించి గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన అప్పులు కూడా లెక్కేసుకుంటే ఎంత అంటే తానంతటి తానే 55,000 కోట్లు అని చెప్పి తానే తేల్చాడు. రెండు కలిపితే రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి ఉన్న అప్పులు 3,13,000 కోట్ల రూపాయలుగా 3,13,000 కోట్లు అంటూ చంద్రబాబు నాయుడు గారు తాను స్వయంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్లో తానే తేల్చి చెప్పాడు. పేజ్ నెంబర్ 14, పేజ్ నెంబర్ 16 తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లలో ఇదే అప్పును 2024-25 అంటే మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంత అప్పులు ఉన్నాయి అని చెప్పి తానే తెంచుతూ తానే తేలుస్తూ తానే ప్రవేశపెట్టిన అదే బడ్జెట్ డాక్యుమెంట్లో అదే పేజ్ నెంబర్ 14 అదే పేజ్ నెంబర్ 16లో తాను చెప్పుకొచ్చాడు. 2023-24 అంటే మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికున్న అప్పులు 4,91,000 కోట్లకు ఎగబాకాయని, అదే రకంగా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారిని కఠినంగా శిక్షించాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. తనతో పాటు వైఎస్ విజయమ్మ, సునీతలపైన పోస్టులు పెట్టించింది వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అని పోలీసులు నిర్ధారణకు వచ్చారని, అలాంటప్పుడు ఆయన్ను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులకు సజ్జల భార్గవ్ రెడ్డి మూల కారణమని అన్నారు. ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు ఆమె. అసభ్య పోస్టుల వెనుక ఎంత పెద్ద తలకాయలున్నా, ఏ ప్యాలెస్లో దాక్కున్నా పోలీసులు వదిలిపెట్టొద్దు. పోస్టులు పెట్టిన వారిని మాత్రమే పోలీసులు పట్టుకుంటున్నారు. వారి వెనుకున్న వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? తెర వెనుకున్న వారికి వదిలేస్తే న్యాయం జరగదు. మహిళల పట్ల సోషల్ మీడియా వేదికగా అసభ్య ప్రచారం చేయడం దుర్మార్గమని అన్నారు. సమాజంలో మహిళలు ఎదగకూడదనే ఇలాంటి దాడులు చేస్తున్నారు. వివేక హత్య కేసులో సునీతకు అండగా ఉంటాను. ఆ కేసులో అసలు దోషులెవరో కనిపెట్టి శిక్షించాలని షర్మిల డిమాండ్ చేశారు. ఎవడైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో వాళ్ళే డైరెక్ట్గా అవినాష్ రెడ్డి గారు ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది అని అంత స్పష్టంగా చెప్పినప్పుడు పోలీసులకి అవినాష్ రెడ్డిని విచారించాల్సిన బాధ్యత లేదా? అవినాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు విచారణ చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి. సోషల్ మీడియాలో అసభ్యకరంగా, అవమానకరంగా, చాలా నీచంగా, చాలా ఘోరంగా, ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడా లేని విధంగా అంతగా సోషల్ మీడియాలో ఒక నన్ను, అమ్మను, సునీతనే కాదు ఎంతోమంది ఇతర రాజకీయ నాయకుల వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళను కూడా అంత నీచంగా మాట్లాడితే మరి పోలీసులు ఈ చిన్న చిన్న వాళ్ళని మాత్రమే బాధ్యులను చేస్తారా? నిజానికి చేస్తుంది వీళ్ళైనా, ఈ చిన్న వాళ్ళైనా చేయిస్తున్నది ఎవరు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా? సజ్జల భార్గవ్ అనేవాడు ఈ మొత్తం సోషల్ మీడియా అంతటికీ కూడా ఈ టీం హెడ్ అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. మరి సజ్జల భార్గవ్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, ఎందుకు ఎంక్వైరీలు చేయటం లేదు? అవినాష్ రెడ్డి గారి పేరు ఒకరు తీస్తే కూడా ఎందుకు అరెస్ట్ లేవు, ఎందుకు వారిని ఎంక్వైరీలు చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నించిన సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం కేసులు పెడుతోందని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల వాగ్దానాలను మరిచిన చంద్రబాబు సర్కార్ అక్రమ కేసులు పెడుతూ వైసీపీ కేడర్ను ఇబ్బంది పెడుతోందన్నారు. మాజీ సీఎం జగన్పై కూడా పోస్టులు పెట్టిన వారిని పోలీసులు పట్టించుకోవటం లేదన్నారు. అక్రమ కేసులకు భయపడొద్దు అంటూ కేడర్కు పార్టీ అధినేత జగన్ పిలుపునిస్తున్నట్టు మిథున్ రెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనరాని మాటలు అన్నారు, రకరకాల పోస్టింగ్లు అన్నీ పెట్టినారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి వస్తే మీరు ఎందుకు ఈ విధంగా తప్పు చేస్తున్నారంటేనే ఈరోజు రకరకాల కేసులు పెట్టి ఈరోజు సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ అదేవిధంగా కార్యకర్తల్ని ఈరోజు రకరకాలుగా ఒక భయభ్రాంతులు గురి చేసే విధంగా స్టేషన్లు తిప్పి ఇవన్నీ కూడా చేస్తున్నారు. వీటిని ధీటుగా ఎదుర్కొంటాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అందరు కూడా అండగా నిలబడతానని చెప్పి మాట కూడా ఇచ్చినారు. సో సోషల్ మీడియా యాక్టివిస్ట్ అందరికి కూడా పార్టీ ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్గా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాటలకు ఎంత విలువ ఉంటుందో ఈరోజు వాలంటీర్లు అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలిసి ఉంటుంది. నేను జీతం 5,000 ఉండేది 10,000 పెంచుతాను, మీకు అందరు కూడా మీరే కొనసాగుతారు అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆయన దగ్గర పనిచేసే మంత్రులందరూ కూడా గతంలో ఎలక్షన్ ముందు చెప్పారు. ఎలక్షన్ అయినాక పూర్తిగా మాట మార్చి చెప్పారు. ఆ రోజే చెప్పాము చంద్రబాబు నాయుడు గారు వస్తే మాట పైన ఉండరు, ఇవన్నీ కూడా మోసం చేస్తారని. సో ఇదే కాదు, ఈరోజు గ్యాస్ సిలిండర్లు కానీ మిగతా సూపర్ 6 హామీలు కానీ మిగతా కూడా అన్ని విషయాలు కూడా ఈరోజు మాట మార్చే పరిస్థితి చూస్తున్నాము. సో చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు వైసీపీ కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. ఐటీడీపీ సోషల్ మీడియాలో వైసీపీ అధినేత జగన్ ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. జగన్ కుటుంబంపై వ్యక్తిగతంగా పోస్టులు పెడుతున్నారని, దానికి సంబంధించిన వివరాలపై పోలీసులకు ఆధారాలు అందజేసినట్టుగా దేవినేని అవినాష్ తెలిపారు. వైసీపీ వాళ్ళు ఎలాంటి పోస్టులు పెట్టకపోయినా వారి పేర్లతో టీడీపీ వాళ్లే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. మహిళల మీద ఏదైతే వాళ్ళు పోస్టులు పెడుతున్నారో సోషల్ మీడియా వేదికగా ఆ హ్యాండిల్స్తో సహా ప్రతి ఒక్కటిగా స్థానికంగా ఉన్న మాచవరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి అందజేయడం జరిగింది. ఎవరైతే పోస్టులు పెట్టారో, ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు పోస్టులు పెట్టకపోయినా ఫేక్ ఐడీలు వాళ్ళే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్రియేట్ చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అసెంబ్లీలో చర్చ జరిగింది. గతంలో సరైన ఏర్పాట్లు లేక పోలీసులు సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల 29 మంది మృతి చెందారని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ప్రస్తావించారు. దానికి మంత్రి నిమ్మల వివరణ ఇస్తూ 2027లో వచ్చే గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తామన్నారు. గోదావరి వెంట ఘాట్ల నిర్మాణం చేపడతామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహిస్తామన్నారు మంత్రి నిమ్మల. ప్రతి నిత్యం కూడా వేదంలా ఘోషించేటువంటి గోదావరి నది పుష్కరాల్లో మరింత దైవత్వాన్ని పొందుతుందనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష. అటువంటి పుష్కరాల్ని అత్యంత ఘనంగా నిర్వహించాలి, భక్తి శ్రద్ధలతో ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటే గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2003 సంవత్సరంలోను అదేవిధంగా 2015 సంవత్సరంలోనూ కూడా ఈ యొక్క గోదావరి పుష్కరాలను అత్యంత ఘనంగా మన రాష్ట్రంలో నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. రాహుల్ గాంధీకి రాసిన లేఖను ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. గిగ్ వర్కర్ పాలసీ అంశాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ లేఖ రాశారు. రాహుల్ విజన్తో స్ఫూర్తి పొందుతున్నామని రేవంత్ తెలిపారు. కులగణన అంశాన్ని రాహుల్ గర్వంగా ఫీల్ కావటం మరింత శక్తినిస్తోందని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ గిగ్ వర్కర్ పాలసీని ఆదర్శవంతంగా రూపొందిస్తామని అన్నారు రేవంత్ రెడ్డి. లగచర్ల దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆయన్ను పోలీసులు కస్టడీ కోరారు. కస్టడీ పిటిషన్ను ఈ నెల 22కు కోర్టు వాయిదా వేసింది. అనంతరం పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు చెర్లపల్లి జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా కొడంగల్ కోర్టు ప్రాంగణంలో పట్నం నరేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పతనం కొడంగల్ నుంచే ఆరంభమవుతుంది అంటూ హెచ్చరించారు. రైతులకు మద్దతిస్తే అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడతారా అంటూ ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ వైఫల్యంతోనే లఘుచర్లలో దాడి జరిగిందని, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి తనపై కేసులు పెట్టించారని పట్నం నరేందర్ రెడ్డి ఆరోపించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో టీటీడీ చైర్మన్ భేటీ అయ్యారు. కేటీఆర్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమల స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు జ్ఞాపికను కేటీఆర్కు అందజేశారు. టీటీడీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కేటీఆర్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేటీఆర్తో శ్రీవారి లడ్డూ ప్రసాదం, తెలంగాణ ఎమ్మెల్యేల లెటర్ అంశాలపైన చర్చించినట్టుగా సమాచారం. హైదరాబాద్ అత్తాపూర్ పిఎస్ పరిధిలోని శివరాంపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. పీవీ ఎక్స్ప్రెస్ పిల్లర్ నెంబర్ 294 సమీపంలోని ఓ బట్టల షాపులో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరుగుతుందని ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. ప్రమాదంలో దాదాపు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మధ్యాహ్న భోజనం వికటించి 50 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రం జడ్పీ పాఠశాలలో జరిగింది. సాంబార్, గుడ్లతో మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులు ఒక్కొక్కరిగా అస్వస్థతకు గురై వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. పలువురు విద్యార్థులు విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. విద్యార్థుల పరిస్థితి విషమిస్తూ ఉండటంతో కొంతమందిని మక్తల్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలను అందిస్తున్నారు. 50 మంది విద్యార్థుల్లో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేపైన కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి అవసరమైన ప్రణాళిక, వివరాల సేకరణకు సృజనాత్మకతను అందించారని ట్వీట్ చేశారు. 2011లో నిర్వహించిన చివరి జనాభా గణనలో ప్రతి ఎన్యూమరేటర్కు ఎన్యూమరేషన్ బ్లాక్కు సంబంధించి చేతితో గీసిన మ్యాప్ను అందించారని పేర్కొన్నారు. తెలంగాణలోని వనపర్తి జిల్లాలో గూగుల్ ఎర్త్లో ఒక్కో ఎన్యూమరేషన్ బ్లాక్ను డిజిటలైజ్ చేశామని తెలిపారు. ఎన్యూమరేటర్లు ఇప్పుడు వారి ఈబీ డిజిటల్ మ్యాప్ను కలిగి ఉండటంతో పాటు గృహ అభివృద్ధిని ట్రాక్ చేయడానికి అధికారులు శాటిలైట్ మ్యాపింగ్ కూడా ఉపయోగించుకునే వెసులుబాటుందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు జనాభా గణన నిర్వహించకుండా విఫలమైతే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం టెక్నాలజీని అందిపుచ్చుకొని జనాభా గణనలో మరింత పరుగులు తీస్తోందని ప్రశంసించారు. భారత అమ్మాయిల హాకీ జట్టు అదరగొట్టింది. 2024 ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఓటమి అనేది ఎరుగకుండా టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో 1-0తో చైనాను చిత్తు చేసి ఛాంపియన్గా నిలిచింది. దీపిక 31వ నిమిషంలో గోల్ చేసి భారత్ను ఆధిక్యంలో నిలిపింది. తొలి అర్ధ భాగంలో ఇరు జట్లు ఒక్కో గోల్ కూడా చేయలేకపోయాయి. భారత్కు 4 పెనాల్టీ కార్నర్లు లభించినా వాటిని గోల్స్గా మలచలేకపోయాయి. ఇక మూడో క్వార్టర్ ఆరంభంలో లభించిన పెనాల్టీ కార్నర్ను దీపిక గోల్గా మలిచింది. రెండవ అర్ధభాగంలో స్కోర్ను సమం చేయడానికి చైనా ప్రయత్నించగా భారత్ అడ్డుకుంది. భారత్ ఈ టైటిల్ను దక్కించుకోవడం మూడోసారి. ఇది ప్రైమ్ టైమ్ న్యూస్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.